ఈరోజు పోలిపాడ్యమి, పోలెమ్మ స్వర్గానికి వెళ్ళిన రోజు అని ఈ పూజా విధానం చేసుకుంటున్నాము. ఇది కార్తీక మాసం చివరిలో తొలిపాడ్యమి రోజున ఈ పోలెమ్మని స్వర్గానికి పంపించడంతో ఈ కార్తీక మాసం 30 రోజుల నుంచి మనం చేసుకున్న ఈ పూజలు, దీపాలు పెట్టుకోవడం అన్నీ కూడా ఈ రోజుతో పోలెమ్మని స్వర్గానికి పంపించడంతో ఒక విధానం కంప్లీట్ అవుతుంది. ఈ రోజున విశేషం ఏంటంటే అరటి తొప్పల్లో ఒక 30 దీపాలకు పైనగానే 30 ఒత్తులు కలిపి ఎన్ని దీపాలుగా పెట్టుకుంటే అన్ని దీపాలుగా పెట్టుకోవాలి. కాకపోతే 30 దీపాలకు పైనగానే ఉండాలి. అది అరటి తొప్పల్లో ఆవు నేతితో తడిపి ఆ దీపాలు పెట్టుకుని ఒక పళ్ళెంలో నీళ్లు పోసుకుని దానిలో పసుపు, కుంకుమ, అక్షతలు, పూలు వేసి ఈ దొప్పల్ని దీపాలు వెలిగిస్తాం కదా, ఆ వెలిగించిన దీపాలు ఈ దొప్పలతో సహా నీళ్ళల్లో వదిలిపెడతాం. తర్వాత పోలెమ్మ స్వర్గానికి వెళ్ళిన ఒక కథ ఉందండి. ఆ కథని చదువుకుని అక్షతలు వేసుకుని దాంతో వ్రతం సువ్రతమస్తు అని అనుకుంటాం. అలాగే నేను కూడా తులసీమాత సమక్షంలో గౌరీదేవిని పెట్టుకుని పూజ చేసుకుని ఆ తర్వాత అరటి తొప్పల్లో ఇలా సిద్ధం చేసుకున్నాను. తర్వాత ఏమాత్రం మనకు అవకాశం ఉన్నా ఉసిరిక దీపాలు కూడా చాలా ప్రాముఖ్యత వహిస్తుంది ఈ సందర్భంగా. అలాగే కొన్ని ఉసిరిక దీపాలు కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు పోలెమ్మ ఇది కథ చదువుతున్నాను. కార్తీక మాసం చివరికి రాగానే గుర్తుకు వచ్చే కథ పోలి స్వర్గం. ఇంతకీ ఎవరి పోలి, ఆమె వెనుక ఉన్న కథ ఏమిటి, దానిని తలుచుకుంటూ సాగే ఆచారం ఏమిటి అంటే ఆసక్తికరమైన జవాబులే వినిపిస్తాయి. పోలి స్వర్గం అచ్చంగా తెలుగువారి కథ. కార్తీక మాసంలోని దీపం ప్రాధాన్యతనే కాదు, ఆ ఆచారాన్ని నిష్కల్మషంగా పాటించవలసిన అవసరాన్ని సూచించే గాథ. అనగనగా ఒక ఊరిలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో 5 కోడళ్ళు ఉండేవారట. వారందరిలోకి చిన్న కోడలైన పోలికి చిన్నప్పటి నుంచే పూజలన్నా వ్రతాలన్నా మహా ఆసక్తి. కానీ అదే ఆసక్తి ఆమె అత్తగారికి కంటగింపుగా ఉండేది. తనంతటి భక్తురాలు వేరొకరు లేరని ఆ అత్తగారి నమ్మకం. ఆచారాలని పాటించే హక్కు ఆమెకే ఉన్నదని ఆమె అహంభావం. అందుకనే కార్తీక మాసం రాగానే చిన్న కోడలిని కాదని మిగతా కోడళ్లను తీసుకుని నదికి బయలుదేరేది. అక్కడ తన కోడళ్లతో కలిసి చక్కగా నదీ స్నానం చేసి దీపాలను వెలిగించుకుని వచ్చేది. ఈలోగా కోడలు ఎక్కడ దీపం పెడుతుందోనన్న అనుమానంతో దీపం పెట్టేందుకు కావలసిన సామాగ్రి ఏదీ ఇంట్లో లేకుండా జాగ్రత్తపడి బయలుదేరేవారు అత్తగారు. కార్తీక మాసంలో పోలి దీపం పెట్టకుండా ఉండేందుకు అత్తగారు చేసిన ప్రయత్నాలు సాగనేలేదు. పెరట్లో ఉన్న పత్తి చెట్టు నుంచి కాసింత పత్తిని తీసుకుని దానితో వత్తిని చేసేది పోలి. దానికి కవ్వానికి ఉన్న వెన్నని రాసి దీపాన్ని వెలిగించేది. ఆ దీపం కూడా ఎవరికీ కనిపించకుండా ఉండేందుకు ఒక బుట్టను బోర్లించేది. ఇలా కార్తీక మాసమంతా నిర్విఘ్నంగా దీపాలను వెలిగించింది పోలి. చివరికి అమావాస్య రోజు రానే వచ్చింది. కార్తీక మాసం చివరి రోజు కాబట్టి ఆ రోజు కూడా నదీ స్నానం చేసి ఘనంగా కార్తీక దీపాలను వదిలేందుకు అత్తగారు బయలుదేరింది. వెడుతూ పోలికి ఆ రోజు కూడా దీపాలను పెట్టే తీరిక లేకుండా ఇంటి పనులన్నీ అప్పగించింది. కానీ పోలి ఎప్పటిలాగానే ఇంటి పనులను చకచకా ముగించేసుకుని కార్తీక దీపాన్ని వెలిగించుకుంది. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎంత కష్టసాధ్యమైనా కూడా ధర్మాచరణ చేసిన పోలిని చూచి దేవదూతలకు ముచ్చట వేసింది. వెంటనే ఆమెను బొందితో స్వర్గానికి తీసుకువెళ్లేందుకు విమానం దిగి వచ్చింది. అప్పుడే ఇంటికి చేరుకున్నారు అత్తగారు, కోడళ్ళు. ఆ విమానాన్ని చూసి అది తమ కోసమే వచ్చిందనుకుని మురిసిపోయారు. కానీ అందులో పోలి ఉండేసరికి హతాశురాలయ్యారు. ఎలాగైనా ఆమెతో పాటు తాము కూడా స్వర్గానికి వెళ్ళాలనుకునే ఆత్రంలో పోలి కాళ్ళను పట్టుకుని వెళ్లాడే ప్రయత్నం చేసినా ఉపయోగం లేకపోయింది. విమానంలోని దేవదూతలు పోలికి మాత్రమే స్వర్గానికి చేరుకునేంతటి నిష్కల్మషమైన మనసు ఉన్నదని చెబుతూ వారిని కిందకి దింపేశారు.
ఈ నేపథ్యంలో తెలుగునాట స్త్రీలంతా పోలిని తలుచుకుంటూ అమావాస్య రోజు ఉదయాన్నే అరటి తొప్పలతో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. ఈ నగర జీవితంలో మనకు దగ్గరలో చెరువులు, నదులు అందుబాటులో ఉండే అవకాశం లేదు కాబట్టి టబ్బులలో ఈ దీపాలను వదిలేలా ఆచారం రూపాంతరం చెందింది. ఇలా వదిలిన అరటి దీపాలను చూసుకుంటూ పోలిని తలుచుకుంటారు. కార్తీక మాసంలో ఏ రోజు దీపాలని వెలిగించలేకపోయినా కూడా ఈ రోజున 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. వీలైతే ఈ రోజున బ్రాహ్మలకు దీపాన్ని కానీ స్వయంపాకాన్ని కానీ దానం చేస్తుంటారు. ఈ కథ చెప్పుకుని అక్షతలు తల మీద వేసుకుని దేవుడికి దండం పెట్టుకుని అమ్మ పోలిని తలుచుకుని నీలాగే స్వర్గప్రాప్తిని, నీ అంతటి భక్తిని ప్రసాదించు తల్లి అని దండం పెట్టుకోవడంతో ఈ వ్రతం సువ్రతమస్తు అని అవుతుందండి. ఇది పోలి స్వర్గం కథ. అమ్మలను గన్నయమ్మ గురమ్మల మూల పుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ములయుండెడియమ్మ దుర్గామాయమ్మ కృతాబ్ధి యువత కవిత్వ మహత్వ పటుత్వ సంపదల్.